లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా గుర్తించాలి? నిమ్మకాయ కల్లుప్పుతో నెగిటివ్ ఎనర్జీ పోతుందా? అసలు ఇది ఎందుకు వస్తుంది, వస్తే ఎలా గుర్తించడం, అండ్ దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇలాంటి సందేహాలు నివృత్తిపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఇంట్లో అసలు నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గుర్తించాలంటే ఏం చేయాలి? అసలు ఎలా తెలుస్తాయి? ఇప్పుడు అనుకున్న పనులు జరగకపోతేనే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్ట, ఎలా మనం గుర్తించడం దాన్ని? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు ఇప్పటి వరకు ఈ నెగిటివ్ ఎనర్జీ టాపిక్స్ గురించి చాలాసార్లు చాలా వీడియోస్ చాలా ఛానల్స్లో చెప్పాను, మన దాంట్లో కూడా చెప్పాను. కానీ ఇవాళ ఇంకా కొంచెం లోతుగా విశ్లేషణ చేసి, అంటే మా దగ్గరికి జ్యోతిష్యం కోసం వచ్చేటువంటి వాళ్ళని కనుక్కొని అసలు వాళ్ళు ఎలాంటివి ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి నేను తెలుసుకున్న విషయాలను ఇప్పుడు మీ ముందు నేను ప్రస్తావన చేస్తాను. నెంబర్ 1 ఏంటంటే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు విపరీతంగా ఎవరన్నా ఇంట్లోకి రాగానే ఆవలించడం ఒకటి జరుగుతుంది. రెండవది బాగా డ్రౌజీనెస్. బయటంతా బాగుంటారు, ఇంట్లోకి వెళ్తేనే బాగా డ్రౌజీనెస్ ఉంటుంది. అంటే ఆ ఇంటి మీద వెళ్తూ వస్తూ ఎవరో ఒకళ్ళది అపార్ట్మెంట్ కానివ్వండి, ఇండివిజువల్ హౌస్ కానివ్వండి, దృష్టి అనేటువంటిది పెడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతున్నాయి, ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఎందుకు గొడవ పడుతున్నారు, అక్కడ వాస్తవంగా నలుగురు మనుషులు కూర్చొని ఎవరో టాపిక్ గురించి నలుగురు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడినా వీళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది. పక్కింట వెంటనే ఉంటుంది అనమాట, మొన్న చూశానక్క ఎంత బాగా గొడవ పడుతున్నారు, అసలు జుట్టు పట్టుకో చూసింది ఏం లేదు. ఇలా నెగిటివ్ విషయాలు మన ఇంటి గురించి వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి కాకుండా చిన్నపిల్లలు రాత్రులు నిద్రపోకపోవడం, లేదా నిద్రలో విపరీతంగా మెసులుతూ ఉంటారు, అటు ఇటు, లేదా పిల్లవాళ్ళు మంచం మించి కింద పడిపోతూ ఉంటారు. ఎంత సెక్యూర్డ్గా ఉన్నా సరే పాకుతూ నిద్రలో లేచి కలవరించడం విపరీతంగా, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవి కాకుండా ఇంట్లో ఎవరైనా సరే యజమానులకు ఎంత అలసిపోయి నిద్రపోయినా నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టినా కానీ విపరీతమైన పీడకలలు రావడం, ఇలాంటివి జరుగుతాయి. ఇవే కాకుండా ఇంకా మనకు కొన్ని సైన్స్, అంటే కొన్ని గుర్తులు మనకు తెలుస్తాయి అన్నమాట. ఎలా అంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టు ఎండిపోతుంది, ఇంటీరియల్గా ఉన్నటువంటి ప్లాంట్స్, మనకు అప్పటి వరకు మనీ ప్లాంటో ఇంటి లోపల నీడకు పెరిగేటువంటి కొన్ని మొక్కలు తెచ్చి పెట్టుకుంటారు కదా, అవన్నీ వాడిపోతాయి. రెండవది, ఇంట్లో గనక పెంపుడు జంతువులు ఉంటే అవి గాల్లోకి చూస్తూ అరవడం, లేదా ఎప్పుడు గాల్లోకి చూస్తూ ఉండడం, వింతగా ప్రవర్తించడం, యజమానిని కూడా చూడకుండా అరవడం, కరవడానికి రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఏ ఇంటికైనా ఏదైనా దోషం ఉంది అంటే నెంబర్ 1 ప్లాంట్స్, అంటే మొక్కలకు. నెంబర్ 2 ఇంట్లో ఉన్నటువంటి పెట్స్, అంటే ఇప్పుడు కుక్కలకు కానీ పిల్లులకు కానీ లేదా పక్షులకు కానీ ఎఫెక్ట్ ఇచ్చి అవి చనిపోవడం జరుగుతుంది. ఈ రెండు ఖచ్చితంగా జరుగుతాయి. ఎక్స్పీరియన్స్ కొద్దే చెప్తున్నాయి, ఇవన్నీ యథార్థంగా జరిగిన విషయాల గురించి చెబుతున్నాం. మూడవ విషయం ఏంటంటే, ఇంట్లో ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితులు ఏమిటంటే, రీసెంట్గా టెంపుల్లో మేమంతా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు, వారి మొట్టమొదలు పుట్టినటువంటి పాప పుట్టి ఒక 1 year అయిన తర్వాతకి ఎవరి నెగ్లిజెన్సీ వలనో చనిపోయింది. ఆ పాప తను ఎలా ఫీల్ అవుతుంది, ఆ పాప అంటే, నేను చనిపోలేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నా, మీ ఇంట్లోనే ఉన్నా అని తల్లికి చెబుతూ ఉంటుందట. రోజు రాత్రిపూట అంతెత్తు ఆమె నిద్రలో గాలికి లేచి అలా కింద పడిపోయినట్టుగా అనిపిస్తుందట. ఈ మధ్య కాలంలో అసలు ఇంకా కన్ఫర్మ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది అని తెలుసుకోవడానికి వాళ్ళ తర్వాత పుట్టినటువంటి పాప చెప్తుంది, ఏమని, అక్కడ అక్క ఉంది, అక్క మాట్లాడుతుంది, నల్లగా ఎందుకు కూర్చుంది అక్క, ఈ విషయాలన్నీ చెప్తుంది. సో చాలా మంది అనుకుంటారు, ఏ నెగిటివ్ ఎనర్జీలు ఏం లేవు, చనిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇంటికి ఏం సంబంధం లేదు. ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ చనిపోవడం లాంటివి జరిగినా, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కనుక సూసైడ్ చేసుకుని ఇంట్లో చనిపోయినా, ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ని గట్టిగా కొట్టడం వల్లనో దేనికో తగిలి చనిపోయినా, బలవన్ మరణాలు పొందిన ఆ ఇంటిని పట్టి నెగిటివ్ ఎనర్జీగా ఉంటాయి. ఎందుకంటే అవి ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలతో ఆ ఇంట్లో ఉంటాయి. అంతేగాని ఇప్పుడు అనుకున్న పని జరగకపోవడం, ఏదైనా చేద్దాం అనుకున్నది మధ్యలో ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు నేను కొంత చెప్తాను, ఇంకా చెప్తా. అంటే ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈ రకంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే వాళ్ళు ఏంటంటే, మేము పెరగాలి,
ఇంకా చాలా ఫ్యూచర్ని ఊహించుకుంటారా, అర్ధాంతరంగా వాళ్ళ లైఫ్ని మనం ఆపేస్తే వాళ్ళు పోరు, సత్కర్మలు జరగవు. అలాంటి వారికి ఎట్లంటే పశ్చాత్తాపంతో సత్కర్మలు చేస్తే పోతాయి. అలాగే దేవతార్చనలు, దేవతా అభిషేకాలు చేస్తే పోతాయి. ఇవే కాకుండా నార్మల్గా నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు ఉంటే పనులు కావు. మీరు అన్నట్టు ఇంట్లో ఇంకొక రకమైనటువంటి గుర్తులు ఏంటంటే గాజు పాత్రలు పగిలిపోతూ ఉంటాయి. మనకు వంటింట్లో గాజు పాత్రలు పగిలిపోతాయి. అంత బాగుంది, మామూలు చేతితో ఇలా తీసుకొని పెట్టుకుని కుంకుమ జారి కింద పడిపోవడము, ఇంకా అసలు చాలా గట్టి వస్తువులు పగిలిపోవడము, ఇలా ఇంకా చాలా రకాలుగా జరుగుతుంటాయి. సో వీటి నుంచి ప్రథమంగా అంటే నేను ఇందాక చెప్పిన ఎక్స్ట్రీమ్ లెవెల్స్ని మనం వీటితో నిమ్మకాయతోనో ఉప్పుతోనో చేయలేం. కానీ మినిమం కొంచెం మనకి ఇబ్బంది పెట్టేటువంటివి ఉప్పుతోని, కళ్ళుప్పుతోని, నిమ్మకాయలతోని తగ్గించుకోవచ్చు కొంతవరకు. అంటే కొంతవరకు అంటే అంత ఎక్స్ట్రీమ్ కాని విషయాల్ని మనం తగ్గించవచ్చు. ఫస్ట్ ఇంటి లోపలికి వచ్చే ద్వారానికి శాస్త్రంలో కూడా ఉంది. రీసెంట్గా గణపతి అవధాని గారు కూడా మాట్లాడుతూ ఈ విషయాన్ని, శాస్త్రంలో ఉన్న విషయం చెప్పారు. పుల్లటి పెరుగు పసుపు తోని గడప కడగాలి. పుల్లటి పెరుగు, ఇంత పసుపు కూడా ఏంటి, మనం పట్టించింది కానీ లేదా పచ్చి పసుపు దంచింది కానీ ఉదయ కాలంలో స్నానం చేసిన తర్వాతకి గడప కడుగుతారు కదా, పుల్లటి పెరుగులో పసుపు వేసి కడగడం, ఇది ఆచారం ఎప్పటి నుంచో ఉంది. కొంచెం పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. ఇంటి ముందు ముగ్గేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముగ్గు పిండితోనో లేకుంటే వేడితో కాకుండా బియ్య పిండితో ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో పసుపు కుంకుమలు వేయాలి. పాయింట్ నెంబర్ 1. 2, ద్వారానికి ఇటుపక్క అటుపక్క గాజు పాత్రలో కానీ మట్టి పాత్ర అయితే మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు, కానీ మళ్ళీ ఇంటి లోపలికి తీసుకురాకూడదు. గాజు పాత్ర అయితే ఇంటి లోపల కూడా తీసుకురావచ్చు. గాజు పాత్రలు 2 ఇంటి బయట పెట్టి దాంట్లో ఉప్పు వేసి దానిపైన నిమ్మకాయ పెట్టి అటొకటి ఇటొకటి దానిపైన పసుపు కుంకుమ వేయాలి. ఇంటి లోపలికి వచ్చిన తర్వాతకి ఈశాన్యం మూలలో కింద కాస్తంత పసుపు రాసి రాగి చెంబులో నీళ్లు పోసి దాంట్లో వీలైతే ఇంకొంచెం ఉప్పు వేసి ఒక పువ్వు వేసి పెట్టాలి ఈశాన్యం భాగంలో. ఒకటి. రెండవది, భార్యాభర్తలకే ఎఫెక్ట్ బాగుంది, వాళ్ళ బెడ్రూమ్లోనే ఏదో ప్రాబ్లం ఉంది, ఎందుకంటే వాళ్ళు సఖ్యతగా లేరు. ఇలాంటివి అయితే భార్యాభర్తలు ఎవరన్నా ఒకళ్ళు ఇది కనుక ముందు తెలుసుకుంటే ఇంకొకరికి చెప్పే పని లేదు. నిమ్మకాయని కట్ చేసి ఫస్ట్ చేత్తో పట్టుకొని వాళ్ళ బెడ్ని 3 సార్లు కుడివైపు, ఒకసారి ఎడంవైపు తిప్పి దాన్ని కోసి నిమ్మకాయని కుడిది ఎడంవైపు కుడివైపు తల దగ్గర మంచం కింద పెట్టాలి. పెట్టేసి దాని మీద కొద్దిగా అంత కుంకుమ వేయాలి. తెల్లారి మళ్ళీ దాన్ని తీసి పారేసేయాలి. ఏ రోజుకి ఆ రోజు పెడుతూనే ఉండాలి. ఒక ఫర్ అన్ ఎక్స్టెండ్ వరకు చేయొచ్చు ఈ పని. అంటే ఒక 3 రోజులు చేసి ఆపొచ్చు, లేదా వారం రోజులు చేసి ఆపొచ్చు. అది. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఇలా ఇంకా విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్నప్పుడు నైరుతి మూలలో రాగి చెంబులో 30 వంతు ఉప్పు పోసి నీళ్ళు పోయాలి. పోసి అక్కడ పెట్టాలి. అది ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కలర్ చేంజ్ అయ్యి ఎంత ఏ కలర్లోకి వస్తుంది అంటారు చెప్తున్నా. ఇంట్లో గనక విపరీతమైనటువంటి ఏదైనా సరే ఎవరైనా ప్రయోగం చేసిన దుష్టత్వాలు లాంటివి చేస్తే నల్లటి మురికి నీళ్ళుగా మారిపోతాయి. దాన్ని తీసి ఎక్కడ పోయాలి మళ్ళీ అవి లిటరల్గా చెప్పాలనంటే మన బేసన్లో, వాష్ బేసన్ కంటే వాష్రూమ్లో ఉన్న బేసన్లో పోసి ఫ్లష్ నొక్కేయాలి. మళ్ళీ సేమ్ మళ్ళీ అది పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అది అలాగే ఉంచాలి. బ్లూ కలర్లోకి చేంజ్ అయిందా కేవలం దృష్టి వల్ల వచ్చింది అని అర్థం. లేదు రెడ్ కలర్లోకి చేంజ్ అయిందా మీ ఇంట్లో ఎవరో ఉంటూ మీకేదో ఇది చేస్తున్నారని అర్థం. ఇంట్లో ఎవరో ఉంటూ కూడా చేయగలరు. అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకు తోడికోడల్లో లేకుంటే వదినలో వాళ్ళని ఏదో చేయాలని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఏదన్నా ఇంట్లో ఏదైనా చేస్తున్నారు అనుకోండి, ఆ విధంగా బయటపడతారు. శత్రువులు ఎక్కడో ఉండరు, కొన్ని సందర్భాల్లో ఇంట్లోనే ఉంటారు. ఇంటి పక్కన ఉంటారు, కొంతమంది ఇంట్లో ఉంటారు, ఇలా జరుగుతాయి. కొంతమంది ఎక్కడి నుంచో ఏదో చేస్తూ ఉంటారు. సో ఇది తగ్గుతుంది ఒక వరకు. ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఉప్పు వేసి ఇల్లు తుడవాలి, ఎప్పటి నుంచో మనం చెప్తున్న విషయం. తర్వాతకి స్నానం చేసేటప్పుడు కూడా ఉప్పు నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి, ఇది చెప్తూ ఉన్నాం. అది ఆరోగ్యానికి మంచిదేనా గురువు? చాలా మంచిది. ఉప్పు మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తానికి డీటాక్సినేషన్ అన్నమాట, తీసేస్తుంది. అందుకే మనకి ఇంట్లోకి రాగానే ఉప్పు తిప్పేయడం లాంటివి కూడా చేస్తారు. అవును. ఇంకొకటి, ఇది కొంచెం చాదస్తంగా అనుకుంటారు చాలామంది, ఇంటికి ఉన్నటువంటి దిష్టి పోవాలనుకోండి, ఎక్కడైనా అమ్మవారి దగ్గర ఇచ్చినటువంటి నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ కానీ రాహుకాల దీపాలు పెట్టినటువంటి నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలు దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి చాలా మందికి డౌట్. వాటిని ఎండబెట్టి కత్తెరతో కట్ చేసి ఎండబెట్టి సాంబ్రాణిలో వేసి ఇంట్లో ధూపం వేయాలి. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇంకొకటి, వేసే వాటిల్లో కొంచెం అంత తెల్ల ఆవాలు వేసి వేయాలి. దీనివలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీరు నమ్మరు,
ఓల్డ్ సిటీ నుంచి ఒక బంచ్ ఆఫ్ ముస్లిమ్స్, మనకు కొంతమంది క్రిస్టియన్స్ కూడా వచ్చి ఈ యొక్క రెమెడీస్ పాటించి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఏదో మామూలుగా చెప్పడం కాదు, నిజంగా యథార్థంగా చాలామంది ఫాలో చేసి 100% రిజల్ట్ ఉంటుంది ఇలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. చేస్తే కాబట్టి ఇక ఇవన్నీ ఎన్ని చేసినా అవ్వట్లేదు, ఇంకా అలాగే ఉంది అని అంటే ఇంట్లోనే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం తీసుకొచ్చి పెట్టి, ఏదైనా దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, పచ్చి పచ్చి పసుపు కొమ్ము కానీ లేకుంటే మామూలు పసుపు కొమ్ము అయినా సరే, సానరాయి మీద సాన తీసి దాన్ని మొత్తం అంతా కూడా కూర్చి నీళ్లు పోసుకొని ఒక పెద్ద చెంబులో లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేసి, ఆ అభిషేకం చేసే నీళ్లు మళ్ళీ పట్టి వాటితో ఇంట్లో ఉన్న వాళ్ళు స్నానం చేయాలి, ఇల్లంతా చల్లుకోవాలి. కానీ గురువుగారు ఇప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఇంటి యజమాని అంటారు, వాస్తవమేనా? ఇంటి యజమాని లేదా చిన్న పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు, పుట్టిన పిల్లలు. ఎందుకంటే మనస్సు బలహీనంగా ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ. అదే కాకుండా ఇంట్లో డేట్తో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ తొందరగా పాస్ అవుతుంది. చాలామంది ఇవాళ రేపు పని వల్ల సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో కూడా డేట్లో ఉంటే కూడా వాళ్ళు ట్రావెల్స్ చేస్తూ ఉన్నారు. డేట్లో ఉన్నప్పుడు సాయంత్రం 6:30 తర్వాతకి ఏ జంక్షన్స్ కూడా దాటకూడదు. ఆ సమయంలో వీరి మనసు ఇంకా బలహీనం అవుతుంది. వీళ్ళు పైకి ధైర్యంగా ఉన్నా అప్పుడు ఎవరైనా నిమ్మకాయలు ఇవన్నీ తిప్పేసినా ఆ ఎఫెక్ట్ అనేది వారికి వస్తుంది. చిన్నపిల్లలైనా అంతే. కాబట్టి పూర్వం మనకేంటి, గూట్లో దీపం నోట్లో ముద్ద, 6:30-7 కాగానే దీపం పెట్టుకొని ఇంత ముద్ద తిన్నామంటే పడుకోవడమే అంతే. మనకు మధ్యరాత్రి అంటే ఇప్పుడు 12-1, అప్పుడు మధ్యరాత్రి అంటే 10కి మధ్యరాత్రి. అసలు మధ్యరాత్రి అంటే ఇప్పుడు 12 కాదు, 2 అయిపోయింది. మార్నింగ్ 12 తర్వాత లేసేవాళ్ళు. అంటే ఉద్యోగరీత్యా అయి ఉండొచ్చు, లేదంటే ఇతర కారణాలు అయి ఉండొచ్చు, మనం వాళ్ళని చెప్పలేము. బట్ ఏదేమైనా చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. సో ఈ విధంగా ఫాలో చేస్తే చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. చాలా చక్కగా తెలియపరిచారు గురుగారు. నిజంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని ఎలా గుర్తించాలి, ఏం చేయాలి అని చాలా మందికి మన ఈ ప్రోగ్రామ్ చాలా మంచి యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాము. సో తెలుసుకున్నారు కదండి, చక్కని హోమ్ రెమెడీ కూడా చెప్పడం జరిగింది. రాగి చెంబులో గనక కల్లుప్పు వేసి నైరుతి భాగంలో పెడితే ఆ కలర్ 2-3 కలర్, ఒకటి మురికి కలరు, రెడ్ కలరు, అలాగే నీలి కలరు. సో దీనికి క్లియర్గా వేరియేషన్ తెలుసుకున్నారు కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. నమస్తే. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.